కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. కమిషన్ ఎదుట హాజరయ్యారు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు. కాళేశ్వరం కార్పొరేషన్ లోన్స్ అలాగే ప్రాజెక్ట్ డిజైన్లు, బడ్జెట్ కేటాయింపుల అంశంపై ఆయన ప్రశ్నించింది కమిషన్. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ల బాధ్యత గత ప్రభుత్వానిదే అని చెప్పారు రామకృష్ణారావు. మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, కాళేశ్వరం కమిషన్ ఇవాళ ఎలాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిందని, రేపు ఎవరిని విచారించబోతోంది? ఆర్థికపరమైన అంశాల మీదే ప్రధానంగా ఈరోజు కాళేశ్వరం కమిషన్ దృష్టి సారించింది. అందులో భాగంగా ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును బహిరంగ విచారణకు పిలిచారు. నిన్న నోటీసులు జారీ చేశారు. ఈరోజు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణ సాగింది. సుమారుగా 2 గంటల పైనే చీఫ్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావును కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నించారు. అయితే ఈ కాళేశ్వరం కమిషన్కి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇంట్లోనే క్యాండిల్స్ని తయారు చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా స్వతహా జనరల్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే నిధులను సమీకరించడం అనేది దాని ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిధులను ఎలా సమీకరిస్తారు అని, దానికి ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అడిగిన ప్రశ్నకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. దాని ద్వారా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని నీటిని పరిశ్రమలకు అమ్మిన వాటితో వచ్చిన డబ్బుతో నిధులు సమీకరించాలని కార్పొరేషన్ని ఏర్పాటు చేసినట్టుగా కమిషన్ ముందు చెప్పారు. అయితే డిజైన్స్కి సంబంధించి కూడా పలు ప్రశ్నలు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావుని అడిగింది. డిజైన్స్ ఎవరు అప్రూవ్ చేశారంటే డిజైన్స్ బాధ్యత పూర్తిగా కూడా ప్రభుత్వం వద్దనే ఉంది. దానికి సంబంధించిన కొన్ని రికార్డులు అయితే ప్రభుత్వం వద్ద లేవు అన్నట్టుగా కూడా రామకృష్ణారావు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే అసెంబ్లీలో కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించిన డిజైన్స్కి కానీ దేనికంటే ఫండ్స్ రిలీజ్కి సంబంధించిన ఫిజికల్ కాపీలను, పేపర్లను ఎక్కడ కూడా క్యాబినెట్ ముందు కానీ లేదంటే అసెంబ్లీలో కానీ పెట్టిన సందర్భాలు లేవు అన్నట్టుగా కూడా కమిషన్ తన విచారణలో గుర్తించి రామకృష్ణారావుని అడగడం జరిగింది. దానికి తన వద్దున్న సమాచారాన్ని చెప్పడం జరిగింది. ఇక ప్రతి ఏడాదికి ప్రిన్సిపల్ అమౌంట్తో కలిపి 13,819 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నట్టుగా కాళేశ్వరం కమిషన్ ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పడం జరిగింది. ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్స్లో మొత్తం 9 నుంచి 10.5% వడ్డీతో రీపేమెంట్ చేస్తున్నట్టుగా కాళేశ్వరం కమిషన్ ముందు రామకృష్ణ మొత్తానికి ఈ విషయం మొత్తం చెప్పారు. సో ఆర్థికపరమైన అంశాల్లో కొన్ని లోటుపాట్లు జరిగాయి. దానికి సంబంధించిన విషయాలను కమిషన్ రామకృష్ణారావును అడిగింది. డిజైన్స్కి సంబంధించిన కొన్ని అంశాలు ప్రాజెక్టు అప్రూవ్ చేసిన సమయానికి దాంతోపాటుగా ఎప్పుడైతే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందో ఆ సమయంలో నిధులు విడుదల సమయంలో ఒక క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్ను చర్చించి ఆమోదం పొందాలి. దాంతో ఒక జీవో జారీ కావాలి. పలు సందర్భాలు ఇలాంటి ప్రాసెస్ ఏది లేకుండానే డైరెక్ట్గా నిధులు విడుదల అయినట్టుగా కాళేశ్వరం కమిషన్ తన ఎంక్వైరీలో కనిపెట్టింది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీ మీద పూర్తిగా ఒక రిపోర్టును అయితే తయారు చేసింది. సుమారు ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీకి సంబంధించిన పూర్తి రిపోర్టు కమిషన్ తయారు చేసింది. ఇక ఇప్పుడు ఈ దఫా చివరి దశలో జరుగుతున్న ఈ ఎంక్వైరీ సందర్భంగా వచ్చిన అంశాలను ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేయాల్సి ఉంది. ఇక రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ప్రాజెక్టు నిర్మాణ సంస్థలను కమిషన్ విచారణకు పిలవనుంది. అయితే రేపు కమిషన్ ముందు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, రేపు నవయుగ, ఎల్లుండి ఎల్ఎన్టీ, శుక్రవారం ఆఫ్ఘన్ ఏజెన్సీలు కమిషన్ ముందు విచారణకు రాబోతున్నాయి. డిజైన్స్కి సంబంధించిన అంశాల్లో నిజాలు తేల్చబోతోంది కమిషన్.